సప్తగిరులలో గరుడాచలం ఒకటి. వెంకటాద్రి ప్రస్తుతం తిరుమల నుండి అలిపిరి వచ్చేటటువంటి రోడ్డులో ఆ వినాయక స్వామి గుడికి సమీపాన ఎగువన గరుడ పక్షి ఆకారంలో కనిపిస్తుంది మనకు ఆ కొండ. కృతే వృషాద్రిం వక్షంతి త్రేతాయాం గరుడాచలం ద్వాపరే శేషశైలంచ వెంకటాద్రిం కలౌయుగే అంటారు. త్రేతాయుగంలో గరుడాద్రి అనే పేరుతో ప్రధానంగా ఉండేదని వామన పురాణం చెప్తోంది. వైకుంఠంలోని వెంకటమనే విష్ణుదేవుని యొక్క క్రీడా పర్వతాన్ని వరాహ విష్ణుదేవుని ఆజ్ఞానుసారం గరుత్మంతుడు భూమిపైకి తీసుకొని వచ్చి సువర్ణముఖి నదికి ఉత్తరంగా ప్రతిష్ఠించాడు. కాబట్టే ఈ పర్వతానికి గరుడాద్రి అనే పేరు కలిగింది. ఈ సంగతిని మార్కండేయ పురాణం చెప్తోంది. వైకుంఠలోకాద్ గరుడేన విష్ణు, వైకుంఠలోకాద్ గరుడేన విష్ణో క్రీడాచలో వెంకటనామధేయ అనీచ స్వర్ణముఖీ సమీపే సంస్థాపితో విష్ణు నివాసహేతో అని వివరిస్తోంది. మహర్షులైన మహానుభావులు గరుడాద్రిని వెంకటాద్రిని వేదస్వరూపంగా వర్ణించారు. ఆరాయికాణి గరింగచ్ఛేత్యం విదుహు ఏవం విధమయ వేదమయ సాక్షాత్ గిరీంద్ర పన్నగాచల అని. కశ్యప ప్రజాపతి యొక్క భార్యలు ఇద్దరు. ఒకరు కద్రువ, రెండవ ఆమె వినత. కద్రువ సర్పములన్నిటికీ కూడా తల్లి. ఆ సర్పములలో ఆదిశేషుడున్నాడు, వాసుకి ఉన్నాడు, ఇటువంటి వారు ఎందరో ప్రముఖులు ఉన్నారు. కద్రువకి సంతానం కలిగినప్పటికీ కూడా వినత తనకి సంతానం కలగలేదు అనేటటువంటి ఉద్రేకంతో అక్కడ ఉన్నటువంటి తన 2 గుడ్లలో ఒక గుడ్డుని బలవంతంగా పగలగొట్టింది. నడుం వరకే శరీరం ఉన్నటువంటి అనూరుడు అందులోంచి పైకొచ్చి పూర్తిగా శరీరం ఏర్పడకుండా తొందరపడ్డావు, అందుచేత నువ్వు కొంతకాలం కద్రువకి దాస్యం చేస్తావు, నీ దాస్య విముక్తికి తర్వాత పుట్టబోయేటటువంటి పిల్లవాడు కారణమవుతాడు, తొందరపడి ఆ గుడ్డు బద్దల కొట్టవద్దు. తనంత తాను పొదగబడి పిల్లవాడు పైకొచ్చే వరకు ఓర్పు పట్టమని సలహా ఇచ్చి తాను సూర్యభగవానుడికి వాహనంగా వెళ్ళిపోయాడు. తరువాతి కాలంలో వినత కద్రువకి దాస్యం చేస్తోంది. ఈ 2వ గుడ్డు బద్దల కొట్టుకుని అందులోంచి మహానుభావుడైనటువంటి గరుత్మంతుడు పైకొచ్చాడు. ఆయన యొక్క రెక్కలు అల్లారుస్తుంటే వేదనాదములు వినపడుతుంటాయి. కానీ తల్లి దాస్యంలో ఉంది కనుక తాను కూడా తన యొక్క పెదతల్లి అయినటువంటి కద్రువ కుమారులైనటువంటి సర్పములను భుజము మీద పెట్టుకుని మోస్తూ ఉండేవాడు. వెంటనే తల్లికి వెళ్ళి నమస్కారం చేసి బయలుదేరుతూ తగినంత ఆహారం కోసమని అడిగాడు. గజకచ్చపములని 2 తినమంది ఆ గజకచ్చపములను తిని కశ్యప ప్రజాపతికి నమస్కరించి తిన్నగా బయలుదేరి మహానుభావుడు స్వర్గలోకానికి చేరుకున్నాడు. ఆ స్వర్గలోకానికి చేరుకుని అక్కడ ఉన్నటువంటి సైన్యాన్నంతటినీ కూడా ఆయన ఓడించాడు. ఓడించి అక్కడ ఉండేటటువంటి పావుల యొక్క కళ్ళు కనపడకుండా తన రెక్కల చేత పైకి లేచినటువంటి ధూళి చేత వాటిని మార్చేశాడు. అంటే వాటిని ఏమార్చాడు, వాటికి కళ్ళు కనపడడం మానేశాయి. అందుకని అమృత భాండాన్ని రక్షించలేకపోయాయి ఆ రక్షణగా ఉన్న పాములు. ఒక పెద్ద చక్రం తిరుగుతోంది. సూక్ష్మ రూపంతో చక్రం కిందకి వెళ్ళాడు. వెళ్ళి అమృత భాండాన్ని పైకి తీశాడు. పైకి తీసి చేత పట్టుకుని వెళ్ళిపోతున్నాడు. ఆ వెళ్ళిపోతున్నప్పుడు శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యారు. ప్రత్యక్షమై గరుత్మంతునితో కొన్ని మాటలు అన్నారు. నువ్వు నీ తల్లి యొక్క దాస్యాన్ని పోగొట్టడం కోసం ఇంత కష్టపడి స్వర్గలోకానికి వచ్చి ఒక్కడివే ఇంతమంది వీరులను పరిమార్చావు, ఇంత గొప్ప యుద్ధం చేశావు, అమృత భాండాన్ని దక్కించుకున్నావు. కానీ ఇంత గొప్ప అమృత భాండం దేవదానవులు ఒకనాడు క్షీరసాగర మథనం చేస్తే ఉద్భవించినటువంటి అమృతం,
ఈ అమృతం ఒక్క చుక్క నేను నాలుక మీద వేసుకుంటే ఇక నాకు జరామరణములుండవు. కాబట్టి నేను ఈ అమృత భాండాన్ని దక్కించుకున్నాను కాబట్టి చటుక్కున ఒక్క 2 చుక్కలు నోట్లో వేసుకుందాం అని నువ్వు అనుకోలేదు. పరమ నిర్లిప్తుడవై ఉన్నావు. నీకు ఉన్న ఆసక్తల్లా అమృతాన్ని పట్టుకెళ్ళి పాములకిచ్చి మీ అమ్మ దాస్యాన్ని పోగొట్టడం. సామవేద స్వరూపాయ గరుడాయ నమో నమః. సర్వవేద బృహన్నీడ సమారూఢాయ సాక్షినే సామవేద స్వరూపాయ గరుడాయ నమో నమః. గరుడంటే సామవేద స్వరూపం. అతని యొక్క రెక్కల సవ్వడి నుంచి అమృతగానం వినపడుతుంది అని చెప్పి అంటారు. అందుకనే గరుత్మంతుడు వేదములకు నిధి లాంటివాడు అని చెబుతుంటారు. ఇటువంటి మహానుభావుడు కాబట్టే స్వామికి సేవ చేసేటువంటి భాగ్యం కలిగింది. ఈ మహర్షి కాశ్యపుడికి జన్మించినటువంటి మహానుభావుడు. ఎట్లా? ఈయన వినత యొక్క కుమారుడు. అందుకనే తన తల్లి దాస్య విమోచన కోసం అమృతాన్ని సాధించినటువంటి వాడు, అందరినీ తృప్తి పెట్టినటువంటి వాడు. కపిలాక్షం గరుత్మంతం సువర్ణ సదృశ ప్రభం. ఎట్టా ఉంటాడు గరుత్మంతుడు? కపిలాక్షములు కలిగిన వాడు. సువర్ణ సదృశ ప్రభం మనకు కనపడుతుంది. విద్యుద్దీప కాంతులతో ఆ బంగారు కాంతులు ఇనువడిస్తూ దేవస్థానం వారు చేసినటువంటి విద్యుద్దీప అలంకరణతో అత్యంత శోభాయమానంగా ప్రకాశిస్తున్నాడు గరుడు. దీర్ఘబాహు, అత్యంత గొప్పవైనటువంటి బాహువులు కలిగినటువంటి వాడు. ఎందుకండి? స్వామిని మొయ్యాలి కాబట్టి. బృహస్కందము, గొప్పదైనటువంటి ముప్పులు కలిగినటువంటి వాడు. వందే నాగాంగభూషణం, సర్పములే తన శరీరంలో అలంకారంగా కలిగినటువంటి అటువంటి గరుత్మంతుణ్ణి చూస్తున్నాం. ఆ గరుత్మంతుని పైన ఉండేటువంటి మహానుభావుడు వెంకటాచల నాయకుడు.